సెంట్రల్ యూనివర్సిటీ జాగల జంతువులు లేవు, అసలు అక్కడ జింకలు లేవు గాని కొన్ని గుంట నక్కలు చేరినాయి అని సీఎం రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడితే ఇక బయట చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నడుమిట్ల అడుగు ఉంటుందా, దాంట్లో జంతువులు ఉంటాయా, ప్రతిపక్షాలు మొత్తం ఏఐ వీడియోలు పెడుతున్నాయని విమర్శలు చేసిండ్రు కదా. ఇక ఇవాళ చేతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నాడో మీరే ఇనుండ్రి. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి చాలా మంది తెలుసుకోదు. బుల్డోజర్కును అదేంటి జేసీబీలకు తేడా తెలియని మా ప్రభుత్వాలు వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్. అసలు ప్రధానమంత్రి బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తారు. బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. ఇన్నరా చేతిపాటి తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏం చెప్తున్నాడో, ఇన్ని రోజులు ఆడ జంతువులు లేవు, జింకలు అసలుకే లేవు, నెమళ్ళ అరసుడు లేదు, ఏం లేదు, మొత్తం ఏఐ వీడియోలతోని జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు మాట మార్చి ఉల్టా గిట్ల మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు అట్లా అని ఇప్పుడు గిట్లెందుకు అంటున్నారంటే సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలేసింది కాబట్టి. ఒరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న రేంజ్ల కాకుండా ఆ 100 ఎకరాల మళ్ళా చెట్లు ఎట్లా పెంచుతారు, జంతువులను ఎట్లా రక్షిస్తారో 4 వారాల చెప్పాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ జాగలకు బుల్డోజర్లు వంపలేదు, జేసీబీలతోని చిన్న చిన్న మొక్కలు తీసిండ్రు. బుల్డోజర్లంటే ఏందో కూడా తెలియని రాజకీయ నాయకులు అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడిండు. ఇక దీని మీద కొందరు సోషల్ మీడియాలో గట్టిగానే అందుకుంటున్నారు. జేసీబీ అనేది మిషన్ పేరు కాదు, అది కంపెనీ పేరు. ఆ ముచ్చట తెలియని మహేష్ అన్న ఏందేందో మాట్లాడుతున్నాడని కౌంటర్ ఎత్తున్నారు. మైక్ దొరకంగానే ఏది చెప్పినా జనాలు నమ్ముతారనుకుంటే ఎట్లా? ఏదన్నా మాట్లాడే ముందు దాని గురించి పురాగా తెలుసుకోవాలి కదా అని అంటున్నారు. ఇక కొంతమంది మాత్రం ఇప్పటికైనా అక్కడ నెమళ్ళు జింకలున్నాయని ఒప్పుకున్నందుకు సంతోషం, జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా ఆడ మళ్ళా చెట్లు పెట్టే పని ముంగటేసుకొని జంతువులను కాపాడుండ్రి అని అంటున్నారు. చూడాలే మరి దీని మీద కోర్టు ఏం చెప్తుందో, సర్కార్ ఏం చెప్తుందో.